ట్యాక్స్ టెర్రరిజం ఈ పేరు ఈ మధ్య దేశంలో ఎక్కువగా వినిపిస్తూ ఉంది. దానికి కారణం లేకపోలేదు. పారిశ్రామికవేత్తలు ట్యాక్స్ అధికారుల నుంచి, ఆ ఉన్నత స్థాయి అధికారుల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళన్నీ సక్రమంగా పన్నులు చెల్లిస్తూ ఉన్నా కూడా రకరకాల నోటీసులు, రకరకాలుగా స్టేట్మెంట్లు ఇవ్వాలి అని చెప్పి ఆ అధికారుల వేధింపులు తట్టుకోలేకుండా ఉన్నాము అని ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా దేశం విడిచిపెట్టి పోతామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. చివరికి ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. 2019లో కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఫుల్ చర్చ జరిగింది. ఐటీ అధికారుల ఒత్తిడి వల్లనే అని, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి చర్చ. ఇట్లా మధ్యలో ఇటువంటివి చాలా మొన్న ఒక బెంగళూరుకు చెందినటువంటి పారిశ్రామికవేత్త, బాబోయ్ ఈ అధికారుల వేధింపులు పడలేకున్నాను, ఎంత నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్నా కూడా ఏదో ఒక నోటీసులు ఇచ్చేసి విసిగి వేధిస్తున్నారు, వేరే దేశంలోకి వెళ్ళి నేను ఇంకా బ్రతుకుతాను కానీ ఇక్కడ మాత్రం వ్యాపారం చేసుకోలేను అని చెప్పి లింక్డ్ఇన్లో సుదీర్ఘంగా పోస్ట్ పెడితే మనం కూడా మాట్లాడుకున్నాం. అండ్ లేటెస్ట్గా సిజే రాయ్ బెంగళూరులో ఒక రియల్ ఎస్టేట్ టైకూన్ అంటారు ఆయన్ను. 12,000 కోట్ల నెట్వర్త్ ఆస్తి, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, సినిమాలు, ప్రైవేట్ జెట్టు, 200కు పైగా లగ్జరీ కార్లు, కాన్ఫిడెంట్ గ్రూప్ ఉంది కదా దాని చైర్మన్, వ్యవస్థాపక చైర్మన్ సిజే రాయ్ కష్టపడి కింది స్థాయి నుంచి ఎదిగారు. 12,000 కోట్లకు పైగా నెట్వర్క్. ఐటీ అధికారులు వరుస పెట్టి తనను స్టేట్మెంట్లు ఇవ్వాలి, స్టేట్మెంట్ కావాలి, విచారణని, అదని ఇదని వరుస పెట్టి వేధించారు అని. చివరికి నిన్న ఐటీ అధికారులు ఆయన ఆఫీస్కి మళ్ళీ సర్చెస్ కనిపోయి మళ్ళీ స్టేట్మెంట్ కావాలని చెప్పి అడిగేకపోయినప్పుడే ఒక నిమిషం ఆగండి అని చెప్పి ఆయన క్యాబిన్ లేకపోయి తుపాకీతో కాల్చుకొని చనిపోవడం. సో దీని చుట్టూ చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ప్రముఖ పారిశ్రామికవేత్త టీవీ మోహన్ దాస్ కూడా ఐటీ అధికారుల రాంగ్ రైట్స్కు శిక్షలు ఉండవా ఈ దేశంలో అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇదేం ట్యాక్స్ టెర్రరిజం అంటున్నారు. చాలామంది పారిశ్రామికవేత్తలు, రాజకీయ పార్టీలు గొంతు కలుపుతూ ఉన్నారు. ఇదేం ట్యాక్స్ టెర్రరిజం అని, ఇదేంది అధికారుల వేధింపులు అని. చివరికి ఆశ్చర్యం, ఒక్కసారిగా పారిశ్రామిక వర్గాలు ఉలిక్కిపడ్డాయి సిజే రాయ్ ఆత్మహత్యతో. చాలా పవర్ఫుల్ మనిషి, 1,000 కోట్ల ఆస్తి, చాలా కష్టపడి ఎదిగాడు. ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా చాలా క్రమశిక్షణగా దాంట్లో విజయం సాధించారని చెప్పి ఆయన ఒక పేరు. అటువంటి సిజే రాయ్ ఆత్మహత్య తీవ్ర చర్చకైతే కారణమవుతూ ఉంది. ఎన్నిసార్లు ట్యాక్స్ టెర్రరిజం అనే దానితో చర్చ జరిగినా, ఎన్నిసార్లు ఈ అధికారుల రాంగ్ మూవ్తో ఎంతమంది బలైపోయినా, చనిపోయేవాళ్ళు, దేశం విడిచిపోయేవాళ్ళు, వీళ్ళ వేధింపులు తట్టుకోలేక వాళ్ళకు ఏదో విధంగా అదేదో ఉంటారే, కొన్ని రాజకీయ పార్టీలో చేరితే వాషింగ్ పౌడర్ నిర్మా అని వాషింగ్ మిషన్లో క్లీన్ అయి బయటకు వచ్చినట్లు అవుతారని, అట్లా వీళ్ళ ఒత్తిళ్లు బట్టి తట్టుకోలేక పార్టీలు మారడమా, వీళ్ళ ఒత్తిళ్లు తట్టుకోలేక అడిగినంత రాజకీయ పార్టీలకు ఫండ్ ఇవ్వడమా, లేకుంటే వీళ్ళ సొంత జేబులు నింపడమా? కాదు కూడా నిక్కచ్చిగానే ఉంటాం, నిజాయితీగానే ఉంటాం అని అంటే ఇంకా నోటీసులతో వేధించేస్తారు అని, సుక్కలు చూపెడతారు అని, చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని కనుక కల్పిస్తున్నారని పెద్ద చర్చ జరుగుతోంది. కానీ ఏది ఏమైనా కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయనకు ఇన్స్టాలో ఫాలోవర్స్ 1.5 మిలియన్ పైన ఉంటారు. చాలా పేరున్న వ్యక్తి, రియల్ ఎస్టేట్ టైకూన్ అంటారు ఆయన్ను. అధికారుల వేధింపులే ఆత్మహత్య కారణమని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మీడియాతో మాట్లాడితే అదే విషయం చెప్పారు, బాబోయ్ వేధించేశారు అని. ఏమైతే ఏముంది, దీనికి ఒక సిస్టంలో పాలే. మా దగ్గర అధికారులు, మాకు పవర్ ఉంది, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తాం, ఎక్కడికైనా జ్వరపడతాం, ఏమైనా చేయగలుగుతాం. ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి అనుకూలంగా వీళ్ళను వాడేసుకుంటూ ఉంటారు. అల్టిమేట్గా దేశానికి ఎంత అన్యాయం చేస్తున్నారో జనాలు తెలుసుకోలేరు, ఆలోచించరు. ఈ అధికారులకు అంతకన్నా అవసరం లేదు. దేశం అనేది ఏంది, ఓన్లీ ఏదన్నా ఒక భక్తి కోణంలో ఉపయోగపడితే ఆ దేశం మీద ప్రేమ చాలామందికి అట్లా ఉపయోగపడుతుంది. కానీ జెన్యున్గా దేశాన్ని, దేశ ప్రజలను ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి?